ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా వరదరాజుల స్వామి ఆలయంలో దారు విగ్రహ ప్రతిష్ఠా ఏర్పాట్లు పూర్తి అయ్యింది. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పురాతన చారిత్రక ప్రాధాన్యమున్న శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న వరదరాజుల స్వామి ఆలయంలో దారు విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంలో ఆలయ పరిసరాలు భక్తి శ్రద్ధలతో నిండిపోయాయి. ప్రస్తుతం బాలాలయంలో చిత్రపట రూపంలో వరదరాజస్వామి పూజలు జరుగుతున్నాయి. అయితే ఎక్కువ రోజులు చిత్రపట రూపంలో పూజలు కొనసాగించకూడదన్న భావనతో అత్తి కొయ్యతో సుందరంగా తయారు చేసిన దారు విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించేందుకు అధికారులు నిర్ణయించారు. 3 రోజుల పాటు యాగపూజలు, హోమాలు, వేదఘోషాలతో మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. బుధవారం నుంచి ప్రారంభమయ్యే యాగపూజలు శుక్రవారం నాడు ముగియనున్నాయి. ఆ తర్వాత భక్తులకు వరదరాజస్వామి కొత్త విగ్రహ దర్శనం లభించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి మాట్లాడుతూ, శ్రీకాళహస్తి ఆలయం భక్తులకు విశ్వాసానికి ప్రతీక. వరదరాజస్వామి ఆలయం కూడా భక్తి, ఆధ్యాత్మికతకు కేంద్రంగా మారుతుందని విశ్వసిస్తున్నాం. స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం అన్నారు. అలాగే ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతున్నాయి. భక్తుల సౌకర్యం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. దారు విగ్రహ ప్రతిష్ఠ భక్తులకు అద్భుత ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ కోలా ఆనంద్, బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ప్రతిష్ఠా వేడుకల సందర్భంగా ఆలయ పరిసరాల్లో విశాలంగా విద్యుత్ దీపాలతో అలంకరణలు, పుష్పలంకరణలు చేస్తున్నారు. భక్తులకు సౌకర్యం కోసం ప్రత్యేక క్యూలైన్లు, నీటి సదుపాయాలు, పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. శ్రీకాళహస్తి పట్టణం అంతా పండుగ వాతావరణంలో మునిగిపోయింది. వరదరాజస్వామి కొత్త విగ్రహ దర్శనం కోసం భక్తులు ఇప్పటికే పెద్ద ఎత్తున శ్రీకాళహస్తికి చేరుకుంటున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవం భక్తి, సాంప్రదాయం, ఆధ్యాత్మికత కలయికగా నిలిచే అవకాశముందని ఆలయ అధికారులు తెలిపారు. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్. శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ అందించిన భక్తి సమాచారం. ఈరోజు శ్రీకాళహస్తిలో రెండో పెద్ద గుడి. రోజు మీ అందరం కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడు మేమందరూ ధర్నాలు చేసాం, దాని నుంచి ఇబ్బంది పడ్డాం, కానీ కేసులు పెట్టించుకున్నాం. కానీ ఆ రోజు మరి పాత పాలకులు ఏదైతే ఉన్నారో దీన్ని కొట్టాల్సింది కొట్టేసిన తర్వాత ఈరోజు మళ్ళా ప్రాణప్రతిష్ఠ చేశారు వెంకటేశ్వర స్వామి. ఇక్కడ తిరిగి మన కాళహస్తిలో రావడం, ఈరోజు ప్రాణప్రతిష్ఠ నేను ఆనందం కానీ కోటేశ్వర గారు చైర్మన్ అందరం కలిసి ఈరోజు ఒక మంచి సంకల్పంతో కాళహస్తి ప్రజలకు మళ్ళా కూడా ఈ గుడి రేపటి నుంచి అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చు. అలానే నేను ఎప్పుడు అంటూ ఉంటాను, టైం బౌండ్. ఈ టెంపుల్కి ఎట్టి పరిస్థితుల్లో 360 రోజులు అంటే సంవత్సరం లోపల ఎట్టి పరిస్థితుల్లో దీన్ని బ్రహ్మాండంగా ఏ రకంగా అయితే ఈశ్వరుడు స్వామి టెంపుల్ మనం బ్యూటిఫికేషన్ చేసి బ్రహ్మాండంగా చేసాం ల్యాండ్స్కేప్, దీన్ని కూడా ఈ చుట్టుపక్కల ఏరియాలో అందరూ కూడా వచ్చి అర్జెంతైనా పర్లేదు కానీ వెనకాడకుండా తప్పకుండా స్వామివారి ఆశీస్సులు, చల్లని ఆశీస్సులు శ్రీకాళహస్తి ప్రజలు అందరి మీద ఉండాలి. అది విపక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, అందరూ కూడా హాయిగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంకల్పం ఈరోజు మేము అందరం కూడా తీసుకునేది ఏంటంటే బోర్డు మెంబర్స్ అందరం కూడా వచ్చి ఈరోజు ఒక మా స్వామివారిని కోరింది ఒకటే, అది ఎంత తొందరగా అయితే తొందరగా 1 year టైం బౌండ్ పెట్టినాం. అది ఎందుకు పెట్టారంటే ఒక 3 నెలలు ఎక్స్ట్రా చెప్పాను. ఎందుకంటే దీన్ని చెక్కడం, దాని తర్వాత కొట్టడం, పెట్టడం, కట్టడం అన్నీ చాలా ఉన్నాయి కాబట్టి చేయడం జరిగింది. ఆ రోజు స్వామివారి అనుగ్రహం ఎట్టుందో కానీ ఆ రోజు వాళ్ళ పాలకులు చేయడం జరిగింది. కానీ ఆ అవకాశం స్వామివారు మాకు ఇచ్చారు, మా కుటుంబ సభ్యులు. తప్పకుండా దాన్ని సద్వినియోగం చేసుకొని తప్పకుండా వచ్చే రోజుల్లో ఇది ఒక కనుల పండగగా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి అవసరమైతే సీఎం గారిని కావచ్చు, డిప్యూటీ సీఎం గారిని కావచ్చు అందరూ పిలిచి కుంభాభిషేకాన్ని చేసి బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా మరి వెంకటేశ్వర స్వామికి మళ్ళీ ఇక్కడ ప్రతిష్ఠ చేసి ప్రమాణం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.
శ్రీ ప్రసన్న వరదరాజ స్వామి ఆలయం యొక్క బాలాలయాన్ని అంటే అత్తి వరదరాజ స్వామి బాలాలయాన్ని ఈరోజు గౌరవ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు పూజా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి గారు, బోర్డు సభ్యులు, ఇంకా పట్టణ ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఎందుకంటే శ్రీకాళహస్తీశ్వర స్వామి తర్వాత అంత పవిత్రమైనటువంటి అతి పెద్ద పురాతనమైనటువంటి ఆలయము శ్రీ ప్రసన్న వరదరాజ స్వామి ఆలయము. ఈ ఆలయాన్ని అందంగా సుందరంగా చేయాలని చెప్పి మన శాసనసభ్యులు ఇప్పుడే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికి చాలా లేట్ అయింది కాబట్టి దాని మీద కాంట్రాక్టర్ కూడా ఉన్నటువంటి అధికారులు కూడా మరి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఏదైనా కానీ ఒక అద్భుతంగా శ్రీకాళహస్తి పట్టణంలో సాయంకాలం పూట ఉన్నటువంటి కాళహస్తి ప్రముఖులందరూ కూడా వచ్చి కూర్చొని వారి సాయంకాల సంధ్య వేళల్లో ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంతో తీర్చిదిద్దాలని చెప్పి ల్యాండ్స్కేప్తో తయారు చేయాలని చెప్పి ఆదేశాలు కూడా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు జారీ చేయడం జరిగింది. ఏదైనా కానీ ఎందుకంటే ఆలస్యమైన దానివల్ల ఈరోజు అత్తి వరదరాజ స్వామి యొక్క ఆలయాన్ని కూడా 3 రోజుల తర్వాత అంటే శుక్రవారం రోజు అందరూ భక్తులందరూ కూడా దర్శనం ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. చాలా సంతోషంగా భావిస్తున్నాం. గోత్ర ప్రవర్తకం